హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. మనకి గతం మొత్తం తెలుసు. మణిపూర్‌లో ఎటువంటి అల్లర్లు జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి, దానికి కారణం ఎవరు అంటూ గతంలో మనం చాలా వీడియోస్ చేశాం. గత 2 సంవత్సరాలుగా మణిపూర్ అల్లర్లతో, గొడవలతో, మంటలతో, అవమానాలతో, హత్యలతో చెలరేగిపోతూనే ఉంది. చచ్చిపోతూనే ఉన్నారు జనాలు. దీనంతటికి కారణం ఏంటి? ఎవరు? ఎందుకు ఇలా జరుగుతుంది మణిపూర్‌లో? మైత్రేయి తెగకు, కుకీ తెగకు ఈ గొడవలకి కారణం ఏంటి? అని మనం క్లియర్‌గా ఆలోచించినట్లయితే ఇందుట్లో ప్రభుత్వాల పాత్ర చాలా ఎక్కువుందన్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ ఏ ప్రభుత్వానికి సంబంధించిన వారు ఇలా రెచ్చగొట్టారు ఈ తెగల్ని? కుకీ తెగని గాని, మైత్రేయి తెగని గాని ఎవరు రెచ్చగొట్టారు? మణిపూర్ ఈ అస్థిరత్వానికి కారణమేంటి? మణిపూర్ అల్లర్లకు కారణాలేంటి? అని ఆలోచిస్తే ఇందుట్లో బీజేపీ పాత్ర చాలా పెద్దదని మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే అక్కడ బీజేపీ గవర్నమెంటే ఉంది కాబట్టి, ఆళ్ళు మైత్రేయి తెగకు అండగా నిలుస్తూ ఉన్నారు కాబట్టి, దాని ద్వారా కూకీ తెగ వారిని ఊచకోతలు కోసి చంపేస్తూ ఉన్నారు కాబట్టి. నిజం చెప్పాలంటే మణిపూర్‌లో ఉన్నన్ని ఆయుధాలు ప్రైవేటు ఆర్మీ ఇంకెక్కడా లేదని చెప్పాలి. అంటే ఎవరున్న వాళ్ళు కాపాడుకోవడానికి వాళ్ళంతట వాళ్ళే సొంతగా ఆయుధాల్ని, ఆర్మీని తయారు చేసుకొని మిలిటెంట్‌లాగా పోరాడుతూ ఉన్నారు. ఆడవారికైతే వారి శీలాలకి, వాళ్ళ దేహాలకి, వాళ్ళ బ్రతుకులకి అసలు గ్యారంటీ లేదు. ఎప్పుడు ఎవడొచ్చి ఇటు నుంచి ఎవరిని ఏం చేస్తాడన్న విషయం ఎవడికి తెలీదు కూడా. అయితే ఇటువంటి దారుణమైన పరిస్థితులు ఉన్నప్పటికీ గత 2 సంవత్సరాల నుంచి బీజేపీకి సంబంధించిన నాయకులు ఎవరు మణిపూర్ ఎళ్లి అక్కడ అల్లరిని ఆపడానికి కానీ, దానికి సంబంధించినటువంటి చర్యలు కానీ తీసుకోలేదు. కారణం ఏంటి? మణిపూర్‌లో వాళ్ళకి పూర్తి స్థాయి ఆధిక్యత కావాలి. మైత్రేయి తెగవారు హిందువులు కాబట్టి, ఆ హిందూ జాతి వారిని కాపాడుకుంటూ, కూకీ తెగ వీళ్ళందరినీ వేరే జాతి వారు కాబట్టి, వారిని సమూలంగా నాశనం చేయాలి. వాళ్ళ క్రిస్టియానిటీని నెత్తినేసుకొని బ్రతుకుతున్నారంటూ వీళ్ళపైన అభియోగాలు చేయటం జరుగుతుంది. దాడులు చేయటం జరుగుతుంది. రీసెంట్‌గా ఒక కుటుంబంలోని 5గురిని తీసుకెళ్ళి విచక్షణారహితంగా ఆడోళ్ళని కూడా గుండెలు తీసి వింత వింతగా వాడి రాక్షసత్వాన్ని ప్రదర్శించడం జరిగింది. అత్యంత కర్కశంగా బ్రతికుండగానే వారి గుండెలు తీసేయటాలు, వాటి కళ్ళు పీకేయటాలు ఇలాంటివి చాలా చేస్తూ ఉన్నారు. అయితే ఇవన్నీ జరుగుతూ ఉంటే దీని అంతటికి కారణం ఏంటంటే గత డిసెంబర్‌లో ఒక ఆడియో అనేది బయటకొచ్చింది. ఆ ఆడియో బయటకొచ్చిన తర్వాత అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ ఆడియోలో విషయాన్ని చూసిన తర్వాత. ఈ మణిపూర్‌లో అల్లర్లకు కారణం ఎవరంటే స్వయానా అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి. ఆడే ఈ అల్లర్లకు కారణం అని తెలిసింది. దాన్ని తెలుసుకున్న తర్వాత రాష్ట్రం మొత్తం అట్టుడికిపోయింది. ఆ రాబెన్ సింగ్ అనే ఎవడైతే ముఖ్యమంత్రి ఉన్నాడో బీజేపీ సహాయక తొత్తుగా పనిచేస్తున్నాడో వాడే దీని అంతటికి కారణం. వాడిది ఒక ఆడియో రిలీజ్ అయింది. ఆ ఆడియో రిలీజ్ అయిన దాంట్లో మైత్రేయి తెగకు సపోర్ట్ చేస్తూ అందుట్లో ఒక మాట అయితే చాలా దారుణంగా, దరిద్రంగా, చాలా జుగుప్స కలిగించే విధంగా ఈ రాబెన్ సింగ్ అనేవాడు ఎక్కడైనా కనిపిస్తే చెప్పుతో కొట్టే విధంగా ఉంటది. ఏముందంటే మైత్రేయి తెగవారు ప్రభుత్వ కార్యాలయాల్లో దూరి లూటీలు చేయటానికి పర్మిషన్ ఇవ్వండి. అంటే వాళ్ళు గన్నులు వేరే వేరే యుద్ధ సామాగ్రి ఏవైతే కావాలో దాడికి సంబంధించినవి వాటన్నిటిని పోలీస్ స్టేషన్స్‌లో వాటిలో పడి వాటిని దోచుకెళ్ళడానికి సహకరించండి అంటూ ఆర్డర్స్ ఇస్తున్నట్టుగా ఆ వాయిస్ ఉంది. ఎంత దారుణం కదా ఇది! ఇటువంటి చెత్త ఎదవలు రాజకీయ నాయకులయ్యి ప్రాణాలు పోతూ ఉంటే పదవి కోసం పాకులాడుతూ పందుల్లాగా సిగ్గులేని బ్రతుకులు బతుకునే దరిద్రపు రాజకీయ నాయకుల్ని ఏ చెప్పుతో కొట్టాలో మీరు ఒకసారి చెప్పండి. ఇటువంటి దరిద్రాన్ని ఏ చెప్పుతో కొట్టాలి? ఈ రాబిన్ సింగ్ అనేవాడు మైత్రేయి తెగకు సంబంధించిన వాడన్న విషయం అందరికీ తెలుసు. అంత మాత్రాన ఆ మైత్రేయి తెగకు సంబంధించిన వాళ్ళతో చేరి వారు అల్లకొల్లాలు సృష్టించి ఆడాళ్ళని బట్టలు లేకుండా రోడ్ల మీద నడిపిస్తూ కనిపించిన కుకీ జాతి ఇళ్ళను మొత్తాన్ని కాల్చేసుకుంటూ దారుణ మారణకాండం సృష్టిస్తూ రాజ్యాన్ని ఏలాలి, ఎప్పటికి నేనే సీఎంగా ఉండాలి అంటూ మనోడు చేసిన మారణకాండ అంతా ఇంత కాదు. వారిని డైరెక్ట్‌గా ప్రభుత్వ కార్యాలయంలోకెళ్ళి
అన్నీ దొంగతనం చేసేటట్టు పర్మిషన్ ఇవ్వండి అంటూ ఆ వాయిస్ ఉండటంతోటి చాలా సీరియస్ అయింది మ్యాటర్. దీన్ని హైదరాబాద్‌కు చెందిన ట్రూత్ అనాలిసిస్ ల్యాబ్ వారు 93% ఇందుట్లో వాస్తవం ఉంది. ఆ వాయిసు 'రాబిన్ సింగ్' వాయిస్ దీనికి సెట్ అవుతుందంటూ ఆహ్, రిపోర్ట్ ఇవ్వడంతో దాన్ని కోర్ట్‌లో సబ్మిట్ చేయటం జరిగింది. మణిపూర్‌లో ఇప్పటివరకు వేలాది మంది చనిపోయారు. ఒకరో ఇద్దరు కాదు. మణిపూర్ అల్లర్లపైన ఎన్నో వీడియోస్ వచ్చాయి. ధ్రువ్ రాఠీ అయితే దాని గురించి మాట్లాడాడు. కానీ మోడీ కానీ, అమిత్ షా కానీ ఎవడో కూడా ఇప్పుడు అటువైపు తొంగి కూడా చూడలేదు. రీజన్ ఏంటంటే ఈటిలో పాత్ర వాళ్ళది కూడా ఉంది. వారు కూడా కావాలనే చేస్తూ ఉన్నారు ఇటువంటి దారుణాల్ని. ఎందుకంటే కుకీ తెగ మొత్తం సమూలంగా అంతరించిపోవాలి. ఏంటంటే క్రిస్టియానిటీ అంతగా పెరిగిపోతుంది వాళ్ళలో. వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి సిద్ధంగా లేరు. దట్టు అక్కడ ఎస్టీకి ఇవ్వాలనేసి మైత్రేయ తెగ వాళ్ళని కూడా ఎస్టీలో చేర్చాలని కూడా వాళ్ళు గొడవ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎస్టీ వాళ్ళకి రిజర్వేషన్ ఎక్కువ ఉంటుంది. కానీ మైత్రేయ తెగ వాళ్ళు ఎప్పుడో అర్బన్ సిటీలోకి వచ్చి సెటిల్ అయిపోయారు. అంతేకాదు వీరు బాగా సెటిల్ అయిపోయి కొన్ని కోట్లు సంపాదించినటువంటి అధికారులు కూడా మమ్మల్ని ఎస్టీలో చేర్చాలని అడగటం ఇంకొక విడ్డూరమైన విషయం. వీటన్నిటిని చూసుకుంటే మణిపూర్ అల్లర్లకి కంప్లీట్‌గా కారణం అటు బీజేపీ, ఇటు మణిపూర్ ముఖ్యమంత్రి రాబెన్ సింగ్ అని తెలుస్తుంది. సో, ఇప్పటికే తనని అరెస్ట్ చేయడం లేట్ అయింది. తనని జైల్లో పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీటన్నిటికి కారణం అతనే కాబట్టి, దీనిపైన ఒక విచారణ కమిటీని వేస్తూ కోర్టు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. సో, ఈ రాబెన్ సింగ్ లాంటి దరిద్రమైన పొలిటీషియన్స్ మన ఆంధ్రప్రదేశ్‌లో ఎవరైనా ఉన్నారా అంటే ఒకసారి ఆలోచించి సమాధానం చెప్పండి. ఎందుకంటే ఇప్పటికి జీఎస్టీ గత జనవరిలో కూడా మైనస్‌లోనే నడుస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు తలుచుకొని అందరూ బాధపడుతూ ఉన్నారు తప్పించి ఎవడు కూడా ఆనందంగా లేడు. ఎవడైతే మత్తు నిద్ర నటిస్తూ ఎవడైతే గాఢాంధకారంలో బ్రతుకుతూ ఉన్నారో కులాలనే ముసుగేసుకుని వారు తప్పించి ఎవరు కూడా హ్యాపీగా లేరు. మణిపూర్ అల్లర్లని చూసిన తర్వాత, ఆ ముఖ్యమంత్రి ధోరణిని చూసిన తర్వాత మణిపూరు సర్వనాశనం అవ్వడానికి కారణం రాబిన్ సింగ్ అనేటువంటి ముఖ్యమంత్రి అని తెలిసిన తర్వాత వాడిని పదవి నుంచి తీసేయటానికి అటు మళ్ళీ మోడీ, అమిత్ షా వీళ్ళంతా నడ్డా వీళ్ళంతా కలిసి నిర్ణయం తీసుకుంటే ఆడొచ్చి గవర్నర్ గారికి ఆయన రిజైన్ ఇవ్వడం జరిగింది. ఇలా ఉంటది పరిస్థితులు. రాజకీయ లబ్ధి కోసం కుక్కలా బ్రతుకుతారు వీళ్ళంతా పొలిటీషియన్స్. ప్రజల జీవితాలు, వాళ్ళ ప్రాణాలు, మాన ప్రాణాలు ఆళ్ళకి అవసరం లేదు. అర్థమవుతుంది కదా! ఇది మణిపూర్ యొక్క పరిస్థితి. ఇది మా రాజకీయ నాయకుల యొక్క దుర్నీతి, కుట్ర, చేతకానితనం. ఎంతమంది చనిపోయారో కదా! మణిపూర్ అల్లర్‌లో. ఆడోళ్ళనైతే బట్టలు లేకుండా రోడ్ల మీద నడిపించారు. ఇష్టానుసారంగా అత్యాచారాలు చేశారు. చివరికి ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ గెలిచినోళ్ళు కూడా మణిపూర్‌ని కాపాడండి అని ఒలింపిక్స్ వేదికగా వేడుకున్నారు. మేరీ కోమ్ కూడా ఆవిడ కూడా బాక్సర్ కూడా మణిపూర్ పాడైపోతుంది కాపాడండి అని అడిగింది. ఇలా అందరూ అడిగినప్పటికి కూడా మణిపూర్‌ని ఎవడు కాపాడలేకపోయాడు. చివరికి ఆ ఆడియో బయటపడే వరకు కూడా మణిపూర్ జీవితం, ప్రజల జీవితాలు దుర్భరంగానే ఉన్నాయి. సో, ప్రతి ఒక్కరూ ఆలోచించండి. మణిపూర్ అనేది తగలబడడానికి కారణం బీజేపీ అండ్ ఆ తొత్తుగా పనిచేసే ముఖ్యమంత్రి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. I'm Murali signing off. Thank you so much.